నమస్తే. దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల కంటే బీజేపీ పార్టీలనే కొద్దో గొప్ప డిసిప్లిన్ ఉంటుంది. అక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను వాళ్ళు ఫాలో అవుతారు. బీజేపీ అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే బీజేపీ. అట్లాంటి బీజేపీ పార్టీలో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్గాలు ఏర్పడ్డాయి బీజేపీ పార్టీకి. ఆల్రెడీ ఎప్పటి నుండో ఉన్నాయి. బండి సంజయ్ వర్గము, ఈటెల రాజేందర్ వర్గం అని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అందులో ఇప్పుడు నిన్నగాక మొన్న ఈటెల రాజేందర్ మీద హైదరాబాదు మెడ్చల్ ఓఆర్ఆర్ ప్రాంతంలో ఫ్లెక్సీలు వెలిసినాయి మొత్తం. ఆ ఫ్లెక్సీలో ఏమున్నదో అని చదివితే నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచరులో లేకపోతే అరవిందే రాపిచ్చినట్టున్నది. ఆ ఫ్లెక్సీలో ఏమున్నదంటే రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుప, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుప, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుప, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. 2 చోట్ల కామారెడ్డి ఉన్ని సొంత నియోజకవర్గంలో అక్కడ ఓడిపోయినా కూడా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది బీజేపీ. మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత? బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? నేనే బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయం అనే భ్రమ నుంచి బయటికి రా ఈటెల అని మెడ్చల్లా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిళ్ళు ఈటెల రాజేందర్కి అగెనిస్ట్గా. ఈ ఫ్లెక్సీలు వెనకటి సాంప్రదాయం ఇది. వెనకట నక్సలైట్లు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు స్టిక్కర్లు అంటే ఇచ్చుడు, వేరే రాజకీయ పార్టీ నచ్చకపోతే ఫ్లెక్సీలు వేసుడు, లేకపోతే అదే వాల్ పోస్టర్లు వేయడం, ఇవన్నీ జరిగేది. ఇప్పుడు వేయడానికి కారణం ఎందుకు? దీనికి వేసింది ఎవరు? ఇప్పుడు సొంత బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇండివిజువల్గా ఉండే కార్యకర్తలు అయితే వేయరు, వాళ్ళ పార్టీని వాళ్ళు డ్యామేజ్ చేసుకోలేరు. ఐదర్ ఇక్కడ బీజేపీ అనుచరులనే బండి సంజయ్ అనుచరులన్నీ వేయాలి, లేకపోతే ఇందులో రాసిన విధంగా ఎంపీ అరవింద్ అనుచరులన్నా రాయాలి, లేదా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా రాయాలి. ఈటెల రాజేందర్ అనేది వెరీ టాల్ పర్సనాలిటీ. తెలంగాణ రాజకీయంలో, తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ నుండి ఉన్న వ్యక్తి. చాలా సౌమ్యుడు అనే పేరు ఉన్నది. ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా చేసిన అపూర్వ అనుభవం ఉన్నది. ఆల్మోస్ట్ అయిన ఒక సీఎం క్యాండిడేటు. అట్లాంటిది కేసీఆర్ తోటి వివాదం లొల్లు పెట్టుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ పేరు మీద ఈటెల రాజేందర్ బయటకు వచ్చి హుజరాబాద్ బై ఎలక్షన్లప్పుడు 100,000 కోట్ల అతిపెద్ద శక్తి పట్టుకొని వచ్చిన కేసీఆర్ వర్సెస్ ఇక్కడ ఈటెల రాజేందర్, ఈ ఇద్దరు దాంట్లో ఈ సముద్రానికి ఎదురీది ఈటెల రాజేందర్ గెలిచి బీజేపీకి మైలేజ్ తెప్పించిండు. ఇక్కడ RRR లాగా ఇప్పుడు రఘునందన్ రావు, రాజేందరు, ఇంకొకరు, వీళ్ళందరూ ఇట్లా గెలిచి బీజేపీకి ఎంతో బలం చేకూర్పించిళ్ళు. అయితే ఇక్కడ అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే, బండి సంజయ్ 2023 ఎన్నికల ముందు ఆయన బీజేపీ అధ్యక్ష పదవిని తొలగించడానికి కారణం ఈటెల రాజేందర్ అనే కాడ ఈ లొల్లంతా స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఇంకా ఇప్పుడు పచ్చిగడ్డేసినా మండుతుంది. అయితే ఈ మధ్యలో ఈటెల రాజేందర్ని ఎంపీ అరవింద్ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారంట. వీళ్ళిద్దరు కలిపి ఒక వర్గం ఏర్పడ్డారంట. అందులో భాగంగానే మొన్న బండి సంజయ్ కొడుకుపై జరిగిన కేసు కూడా వీళ్ళిద్దరి ప్రమేయం ఉంది, వీళ్ళిద్దరి దాంతో జరిగింది అన్నట్టు బండి సంజయ్ వర్గపోళ్ళు కూడా అనుమానిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఏంటంటే ఇప్పుడు జూన్లో ఇంకొక వన్ వీక్ 10 డేస్లో యూనియన్ మినిస్టర్లను అంటే ప్రక్షాళన చేయబోతున్నాడు నరేంద్ర మోడీ అండ్ బీజేపీ పార్టీ. దాదాపు 25 మంది మంత్రులను మార్చే ప్రక్రియలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఒక నాయకుని, ఒక ఎంపీని ఎన్నుకునే విధంగా, కేంద్ర మంత్రి లెవెల్లో ఎన్నుకునే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూ జరుగుతుంటే ఈటెల రాజేందర్ని వెనుకబెట్టడానికి కోసమా అని చెప్పి కొంతమంది కూడా వ్యాఖ్య చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రులుగా అయ్యే ఛాన్సు మహిళా కోటాల డీకే అరుణ గారికి ఉన్నది, ఎస్టీ కోటాల నాగేష్కు ఉన్నది, బీసీ కోటాల లక్ష్మణ్, ఈటెల రాజేందరు, ధర్మపురి ఎంపీ అరవింద్కు ఉన్నది. సో ఈ బీసీ కోటాలనే 3 ఉన్నారు. కాబట్టి లక్ష్మణ్ గారు అంటే ఎప్పుడో చేసిండు, పెద్ద మనిషి వ్యక్తి. ఇప్పుడు ఉన్నది ఎంపీ అరవింద్కు, ఈటెల రాజేందర్. కాబట్టి ఈటెల రాజేందర్ క్రెడిబిలిటీ దెబ్బతీయాలని అరవింద్ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారా ఏదో తెలియదు. కానీ బీజేపీలో మాత్రం పచ్చిగడ్డేస్తే బగ్గుమనే అంత వర్గపోరు నడుస్తున్నది. ఈ వర్గపోర్లన్నీ వెనకట కాంగ్రెస్ పార్టీలో నడిచేది. ఏది ముఖ్యమంత్రి అయినాక. ఇప్పుడు మొన్న కర్ణాటకలో చూసుకున్నాం, సిద్ధారామయ్యను దించి డీకే శివకుమార్ ఎక్కిండు. అట్లా వర్గపోరులు అన్ని పార్టీలలో ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటారు. అట్లాంటి టైంలో ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలిస్తుంటే అంత వర్గపోరు అనేది లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఫుల్ ఎఫిషియెంట్గా, ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరి కమిషన్లు వాళ్ళు తీసుకుంటా ప్రజలను సంక్షేమ పథకాలను అటు పక్కకు పెట్టి
ల్యాండ్లు అసైన్ భూములు రాపించుకుంటూ గవర్నమెంట్ భూములు వేలం పాట పెట్టుడు, ఈ రెండు చేసుకుంటా రాష్ట్రాన్ని నడిపిస్తాడు ఐసీయూ బెడ్ మీద రేవంత్ రెడ్డి. అయినా లొల్లులు లేకుండానైతే కాపాడుకుంటాడు కాంగ్రెస్ పార్టీని. ఇక్కడ బీజేపీ పార్టీ అయింది లేదు పోయింది లేదు, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు. అందులో గట్టిగా పోరాడే హిందువుల కోసం గట్టిగా పోరాడే రాజాసింగ్ను కూడా పక్కకు పెట్టిళ్ళు. చాలామందిని అట్లా డిసిప్లిన్ కారణంగా పక్కన పెట్టి ఉన్నదే పిరికెడు మంది. మీరు కూడా వర్గపోరులు కొట్టుకుంటే మీ బీజేపీ పార్టీకే నష్టం. ఇప్పటికీ యువత ఎవ్వరు నమ్ముతలేరు. యువత నమ్మకనే వాళ్ళందరూ విద్యార్థులు రాజకీయ పార్టీకి పోతా ఉన్నారు. మీరు ఈ వర్గపు పంచాయతీలన్నీ పక్కన పెట్టి రైతుల కోసం ఏమైనా చేయాలి. మొన్న ర్యాలీ చేసిళ్ళు 2 రోజులు అయిపోయింది. ఇంకా మొత్తం మక్కలన్నీ కొన్నారా వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు కొనలే కదా. కొనే విధంగా గల్లా పట్టుకొని మీరు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలి. రాష్ట్రంలో అట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి మీ పదవుల కోసం మీ పార్టీ కోసం చేసుకుంటే మాత్రం మళ్ళీ గవే సింగిల్ డిజిట్ నెంబర్లు. ఆయనతో ఎంపీలు 8 వచ్చేళ్ళు, ఈసారి 4 3 వస్తారు. ఎమ్మెల్యేలు అయితే ఆయనతో 0 వస్తారు. ఇక అందుకే ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న అధికార పక్షానికి కౌంటర్ విధంగా వాళ్ళు చేసే ఆ అఘాయిత్యాలకు ఆపే విధంగా ఏమైనా చేస్తే బీజేపీ అనేది నిలకడగా ఉంటుంది. లేకపోతే ఈ పంచాయతీలు వచ్చి డమాలంటది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాల్సిందిగా విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది.